ఫ్రెండ్స్ చూడండి, ఏంటి చూస్తున్నారు కదా, ఇదేండి మనం గోధుమ పిండి నేతితో కలిపిన స్వీట్ బిస్కెట్స్. ఇవి ఎలా చేసుకోవడం ఏంది, ఇవి బేకరీలో దొరుకుతాయి మనకి, కానీ మనమే మన ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా అనేది ఈరోజు ప్రాసెస్, ఈరోజు వీడియో. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని, మా మిసెస్ శారద. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే బేకరీలో తయారు చేసుకునే నేతి బిస్కెట్. అవి మనం మన ఇంట్లో ఈజీగా సింపుల్ ప్రాసెస్తో తయారు చేసుకోవడం ఎలా అనేది ఈరోజు మన వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఆ కప్పు నెయ్యి తీసుకున్నాము. అలానే కప్పుకి దాని మీద కొంచెం పెద్ద కప్పు ఒక అరకప్పు పంచదారని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్గా చేసుకున్నాం. ఇది పంచదార మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నాం. అలానే హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాం. వాటిలోకి వేడి నీళ్ళు, మనం కొద్దిగా వేడిగా నీళ్ళని వేడి చేసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు పంచదార కరిగిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకుందాము. దీంట్లోకి మనం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకుంటే కొంచెం బిస్కెట్ బాగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే మిశ్రమం గోధుమ పిండితో నేతి బిస్కెట్. కొద్దిగా మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పు కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బాగుంటుంది టేస్ట్. పంచదారలో వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పాకులాగా తయారవుతుంది. మనకి బిస్కెట్ అనేది నీట్గా తయారవుతుందండి. అలా పక్కన పెట్టేసుకున్నాం. పంచదార కరిగేదాకా కలదిప్పుకోవాలి. ఇప్పుడు మనం హాఫ్ కప్ పంచదార తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. అన్ని కొలతల ప్రకారంగానే కరెక్ట్గా వేసుకోవాలండి. మన కొలతలు ఏదన్నా తేడా వచ్చినా బిస్కెట్ అనేది బాగా రాదు. కాబట్టి మనం అన్ని కొలతలు కరెక్ట్గా కొలతల ప్రకారంగా తీసుకోవాలి. ఒక కప్పు పంచదార తీసుకుంటే మనం కప్పు పంచదారకి ఒక 2 కప్పులు గోధుమ పిండి గుర్తుపెట్టుకోండి. దాంట్లో మనం హాఫ్ కప్పు పంచదార ఏదైతే కప్పుతో తీసుకున్నామో ఆ కప్పులో హాఫ్ కప్పు నెయ్యి పోసుకున్నాం. అట్లానే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాం. మనకి పిండి వచ్చేసేటప్పటికి చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం లూజుగా, మన లూజుగా అంటే కొంచెం పొడిగా ఉన్నట్టు, అంటే బాగా ముద్దగా కలిపినట్టు కాకుండా పిసక్కుండా లైట్గా కలుపుకోవాలి. చూడండి, మేము ఇప్పుడు ఎలా కలుపుతున్నామో దాని ప్రకారంగా కలుపుకోవాలి. మనం గట్టిగా కలుపుకునేదంటే బిస్కెట్ అనేది గట్టిగా వచ్చేసింది. కానీ మనం ఇట్లా పొడిబారినట్టుగా ఇట్లా కలుపుకుంటూ ఉంటే, పిసక్కుండా గట్టిగా కలుపుకుంటూ ఉంటే బిస్కెట్ కొంచెం స్మూత్గా ఉంటుంది. బాగా కొంచెం కలుపుకుందామండి. మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఒకసారి. చూడండి, ఓన్లీ ఏళ్లతోనే కలుపుకోవాలండి. బాగా మన చపాతీ పిండిలాగా పిసకమాకండి. పిసికితే బిస్కెట్ అనేది స్మూత్గా రాదు మనకి. చూడండి, ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి. ఓన్లీ ఏళ్లతోనే ఈ విధంగా వీటిని ఇప్పుడు 2 ముద్దలుగా తీసుకుందాం. ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా ఇట్లా రౌండ్గా చుడదాం. మనం ఎక్కువ బేకరీలో అట్లనే తెచ్చుకుంటామండి బిస్కెట్ అనేది. కానీ దీంట్లో మీరు ఏదైనా యాలకులు పొడి వేసుకొని కొంచెం సువాసనగా తినాలి అనుకుంటే యాలకుల పొడి వేసుకోవచ్చండి. మేమైతే వేయలేదు. ఏదైనా సువాసన బాగా మంచి వాసన కావాలా,
టేస్టీగా అని అనుకుంటే మీరు యాలకుల పొడి వేసుకోవచ్చు. దీనిలోకి యాలకుల పొడి అనేది మేము వేయలేదు. ఇప్పుడు దాన్ని ఇట్లా మనం మడుచుకుంటే మనకు 2-3 లేయర్లుగా వచ్చింది బిస్కెట్ అనేది, పొరలుగా. ఇవి బేకరీలో దొరికే బిస్కెట్స్ అండి. దాన్ని మనమే సింపుల్గా మన ఇంట్లోనే బేకరీ స్టైల్లో మనమే తయారు చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అండి. నూనె అనేది అసలు తగలకూడదండి. మన చపాతీలాగా నూనె అనేది తగలకూడదు. చూడండి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి దాంట్లో ఏం అతుక్కోవట్లేదు. కొంచెం మందంగా ఉండాలండి. ఎందుకంటే బిస్కెట్ కొంచెం మందంగా ఉంటుంది కదా, బాగా వెడల్పు అనేది చేయమాకండి. కొంచెం మందంగా ఉండాలి బిస్కెట్ అనేది. చూడండి, మన ఇంట్లో ఏదన్నా ఒక వెడల్పాటిది ఏదన్నా మనకి బిస్కెట్ టైప్లో ఒక మూత లాంటిది ఉంటే చూడండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా బిస్కెట్ లాగా ఇట్లా రౌండ్గా ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇవి మన సాల్ట్ బిస్కెట్ లాగా ఉన్నాయండి. చిన్నప్పుడు మనం చేసుకునే సాల్ట్ బిస్కెట్స్ లాగా తినేవి. జస్ట్ ఒక 20 నిమిషాలు కష్టపడితే మనం బయట కొనుక్కునే పని లేకుండానే బిస్కెట్స్ అనేవి మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. మళ్ళీ పడేయకూడదండి మీరు. ఈ బిస్కెట్స్లో వచ్చే పిండి ఉంటుంది కదండి, మిగిలిన పిండి, దీనిని మళ్ళీ ముద్ద చేసుకొని మళ్ళీ బిస్కెట్స్గా కట్ చేసుకోవచ్చు. ఇలా చేసి బిస్కెట్లన్నీ ఇలా పక్కన ఏదైనా ప్లేట్లో కానీ లేదా పక్కన కానీ ఏదైనా పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాయి మొత్తం. మళ్ళీ మిగిలింది కదా పిండి, మళ్ళీ ముద్దగా చేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ అట్లా పిండి అయిపోయేదాకా మనం ఇట్లా బిస్కెట్స్ కట్ చేసుకుంటూ ఉండాలి. పిండి ఏం వేస్ట్ ఏం పోదు. మళ్ళీ అట్లా మిగిలిన పిండి అంతా అట్లా ముద్ద చేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ మళ్ళీ బిస్కెట్లు కట్ చేసుకోవచ్చు. ఈలోపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని దానిలో నూనె పోసుకున్నామండి. నూనె కాగేలోపు ఈ మిగిలిన పిండి కూడా బిస్కెట్ కట్ చేసుకుందాం. మన బిస్కెట్ మునిగే అంత నూనె పోసుకోవాలండి. పోయి వచ్చేటప్పటికి నూనె కాగేదాకా మామూలుగా పెట్టేసుకోండి. నూనె కాగిన తర్వాత సిమ్ముల్లో పెట్టుకోవాలండి. నూనె కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. చూసారండి, ఇదిగోండి మనం బిస్కెట్ కట్ చేసి పెట్టుకున్నాం, అయిపోయింది. ఆ 2 కప్పులకి ఇన్ని బిస్కెట్లు వచ్చినాయి. ఇప్పుడు నూనె కాగింది, దాంట్లోకి ఇప్పుడు మనం బిస్కెట్స్ వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసేటప్పటికి మీరు బాగా నూనె కాకూడదండి. ఇప్పుడు వచ్చేటప్పటికి సిమ్ముల్లో పెట్టుకోండి. ఫస్ట్ నూనె కాగాలి, తర్వాత వచ్చేసేటప్పుడు సిమ్ముల్లో పెట్టుకోండి. అప్పుడు ఆ బిస్కెట్ లోపల పచ్చి నుంచి మొత్తం ఉడుకుతా వచ్చేసింది పైకి. ఇప్పుడు అలా కలదిప్పమండి, అక్కడ వదిలేసేయండి. అవి పైకి లేచిన తర్వాత అప్పుడు కలదిప్పుకోవచ్చు. అది ఇప్పుడు అయినా తిరగేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మునిగినాయి కాబట్టి. కొద్దిగా వేగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం.
చూడండి, మనకి బిస్కెట్స్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి, అంటే ఉడికినాయి. నూనె కూడా తేటగా మారింది. ఆ బుడగల నుంచి ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఈ బిస్కెట్స్ స్వీట్ బిస్కెట్స్ నేతి అని మనం ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మన బజార్లో సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్ లాగా అవుపిస్తుంది. త్వరలో పెడతాం సాల్ట్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవటం కూడా త్వరలో వీడియో పెడతాను. ముందు మనం నేతి బిస్కెట్, ఇదంతా ఇక స్కూల్ ఓపెనింగ్ కాలం కదా, పిల్లలకి వాటికి బాగా స్నాక్స్ రూపంలో బాగా పనిచేస్తాయి. ఈ బిస్కెట్స్ ఇంకో ఉన్నాయి, అవి ఇంకో వాయి వేసుకుంటున్నాము. కొంచెం వేగినాయండి ఇవి, ఇవి పక్కన పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇంకో వాయిగా వేసుకుంటున్నాం వాటి, అవి కొద్దిగా రంగు వచ్చేదాకా. ఎక్కువ బిస్కెట్లు ఉంటే 2 వాయిలు వేసుకోవచ్చండి, తక్కువ అయితే మామూలుగా మనం ఒకే వాయిలో వేసుకోవచ్చు. ఇవి కూడా తీసేదా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, బిస్కెట్స్ అయిపోయింది, లాస్ట్ వాయి కూడా తీసేసుకుంటున్నాము. ఇవి కొంచెం బాగా చల్లారితే బాగుంటుంది. వేడి మీద ఏంటంటే మనకి మెత్తగా ఉంటాయి, స్మూత్గా. ఇవి చల్లారితే అప్పుడు కొంచెం బాగా కరకరలాడుతూ బాగుంటుంది. ఇది చల్లారిదా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మామిడి చేతితో తయారు చేసిన గోధుమ పిండితో కలిపి తయారు చేసిన నేతి బిస్కెట్స్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సింపుల్ ప్రాసెస్, నేను చెప్పాను కదా కొలతలు అవి, దాని ప్రకారంగానే మీరు చూడండి ఎంత స్మూత్గా ఇరుగుతున్నాయో, నీట్గా కరకరలాడుతున్నాయి, సూపర్గా ఉన్నాయి. సింపుల్గా ఈజీగా నెల రోజులైనా మన ఇంట్లో స్టాక్ పెట్టుకోవచ్చు. వీటిని స్నాక్స్ రూపంలో పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ముగించే సమయం వచ్చేసింది. గతంలాగే ఒక లైక్ ఇవ్వండి అబ్బా, వేలలో ఉంటుంది కానీ లైకులు వచ్చేసేటప్పుడు తక్కువే. అంటే ఏంది లోపం, మా వీడియోలో మా పెర్ఫార్మెన్స్ బాగట్లేదా, లేకపోతే మేము చెప్పే విధానం బాగున్నట్లేదా, ఏదైనా సరే మీ కామెంట్స్ రూపంలో ఒక్కసారి తెలియజేయండి. మా వల్ల ఏదన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకుంటాం. అది మేమేం బాధపడం, సరిదిద్దుకుంటాం. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.